తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక విషయాలు వెలుగులోకి. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదన్న సిట్. ఛార్జ్షీట్లో ఈ విషయాన్ని పేర్కొన్న సిట్. ఇప్పటివరకు కల్తీ నెయ్యి జంతువుల కొవ్వు కలిసిందంటూ టీడీపీ జనసేన నేతల ప్రచారం. సిట్ ఛార్జ్షీట్లో ఈ ప్రచారం అవాస్తవమని తేలిపోయిందా? జంతువుల కొవ్వు కలిసినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్న సిట్. నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని ఐసీఏఆర్ అండ్ ఎన్డీఆర్ఐ నివేదికను ఛార్జ్షీట్లో పేర్కొన్న సిట్. వైసీపీని రాజకీయంగా దెబ్బతీసేందుకే అసత్య ప్రచారం చేశారా? సిట్ ఛార్జ్షీట్లో అసలు విషయం వెలుగులోకి. నెయ్యిలో వెజిటబుల్ పామాయిల్ కలిపారని ఛార్జ్షీట్లో నివేదించిన సిట్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం చుట్టూ అల్లిన జంతు కొవ్వు కథనం రాజకీయ విమర్శలు, ఆరోపణల్లో ఒక భాగమేనా అనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. గత కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ సంచలనం సృష్టిస్తోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ టీడీపీ జనసేన నేతలు చేసిన ప్రచారానికి సిట్ కోర్టుకు సమర్పించిన ఆధారాలకు పొంతన లేకపోవడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంలో నిజానిజాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా కనిపించాయనే విమర్శలకు ఈ ఛార్జ్షీట్ బలాన్ని చేకూరుస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని సిట్ స్పష్టం చేసింది. గతంలో కూటమి ప్రభుత్వం నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కలిసిందంటూ చేసిన ఆరోపణలను ఈ నివేదిక తోసిపుచ్చింది. నెయ్యిలో కేవలం వెజిటబుల్ ఆయిల్, పామాయిల్ మాత్రమే కల్తీ అయినట్లు సిట్ నిర్ధారించింది. దీంతో వైసీపీని రాజకీయంగా ఇరకాటంలో పెట్టడానికే జంతు కొవ్వు అంశాన్ని తెరపైకి తెచ్చారనే వాదనలకు బలం చేకూరుతోంది. దర్యాప్తు సంస్థల నివేదికలు కూటమి ప్రభుత్వ ప్రచారానికి భిన్నంగా ఉండడం చర్చనీయాంశమైంది. శ్రీవారి లడ్డూ తయారీలో వాడిన నెయ్యి నమూనాలను క్షుణ్ణంగా పరిశీలించిన దేశంలోని అత్యున్నత సంస్థలు ఐసీఏఆర్, ఎన్డీఆర్ఐ తమ నివేదికలను సిట్కు అందజేశాయి. ఈ రిపోర్టులను ఛార్జ్షీట్లో పొందుపర్చిన సిట్ నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు ఆనవాళ్లు లేవని కోర్టుకు వెల్లడించింది. ఎన్డీడీబీ నివేదికలో కూడా జంతు కొవ్వు శాతం అత్యంత స్వల్పమని, అది కల్తీ వల్ల వచ్చింది కాదని గతంలోనే చర్చ జరిగింది. ఇప్పుడు సిట్ సమర్పించిన సమగ్ర రిపోర్టు ప్రకారం భక్తులను ఆందోళనకు గురిచేసిన జంతు కొవ్వు ప్రచారం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని స్పష్టమవుతోంది. సాంకేతిక నివేదికలే ప్రామాణికమని కోర్టు భావిస్తే కూటమి ప్రభుత్వ ఆరోపణలు నిలబడడం కష్టమే అవుతుంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలోనే తిరుమల పవిత్రత దెబ్బతిన్నదని, లడ్డూలో జంతు కొవ్వు వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కానీ సిట్ ఛార్జ్షీట్తో ఈ ప్రచారం అవాస్తవమని తేలిపోయింది. రాజకీయంగా వైఎస్ జగన్ను, వైసీపీని దెబ్బతీసేందుకు హిందూ భక్తుల మనోభావాలను ఆయుధంగా వాడుకున్నారనే విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. నెయ్యిలో కేవలం వనస్పతి, పామాయిల్ వంటివి కలిపి లాభాలు గడించడమే కల్తీదారుల ఉద్దేశమని సిట్ తేల్చింది. మరి జంతువుల కొవ్వు ప్రస్తావన ఎక్కడి నుండి వచ్చింది? రాజకీయ లబ్ధి కోసం భక్తుల విశ్వాసాలను పణంగా పెట్టారనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో నాణ్యత లోపించిన మాట వాస్తవమే అయినా అది జంతు కొవ్వు కల్తీ కాదని వెల్లడైంది. సిట్ విచారణలో తేలిన అంశాల ప్రకారం సరఫరాదారులు నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్, పామాయిల్ను కలిపి కల్తీ చేశారు. ఇది కేవలం ఆర్థిక నేరం కిందకొస్తుంది తప్ప మతపరమైన ఆచారాలను ఉల్లంఘించే జంతు కొవ్వు కల్తీ కాదని తేలింది. గతంలో కూటమి నాయకులు నెయ్యి ట్యాంకర్లలో జంతువుల అవశేషాలు ఉన్నాయని చేసిన ప్రచారానికి ఈ ఛార్జ్షీట్కు అస్సలు పొంతన లేకుండా పోయింది. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై జరిగిన దుష్ప్రచారం భక్తుల హృదయాలను గాయపరిచింది. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనే వార్త విని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఆవేదన చెందారు. అయితే సిట్ తాజాగా సమర్పించిన ఛార్జ్షీట్ ప్రకారం ఆ భయం అనవసరమని తేలింది. రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని వివాదాల్లోకి నెట్టడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.